రక్తంలో వస్తుంది. వాటర్ బాటిల్ కూడా వాటర్ మొత్తం అయిపోయింది చూడండి, మొత్తం ఏం లేదు. సో ఫైనల్గా అయితే మనకి 2 దొరికాయి ఈరోజు. చాలా రాత్రి అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే ఇక్కడే చూడడానికి ఇంకా వర్షం పడలేదు. హే గాయ్స్, వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ శ్రీషో. ఇది నా ఫస్ట్ సర్వైవల్ వీడియో, సో అందరూ తప్పకుండా చూడండి. మీకు కంటెంట్ అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే చూడండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ముందు ముందు రాబోతుంది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు, అందరూ చూడండి వీడియో లాస్ట్ వరకు. ఇంకేముంది, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు గాలి అయితే చాలా బలంగా వీస్తుంది. ఈరోజు మొత్తం ఎలా గడుస్తుందని ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. సో మనకి ముందుకు వెళ్ళే కొలది మనకు కొబ్బరి చెట్లు ఉంటాయో ఉండవో తెలియదు, ఇంకా వాటర్ కూడా దొరుకుతుందో లేదో తెలియదు. సో మనకు కనిపించినప్పుడు మనకి ఏదైనా సరే, మనం ప్రకృతి మనకు అందించినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోతే తర్వాత మనకి ఇబ్బందులు పడతాం, ఏమైనా జరగవచ్చు. సో మనకైతే ప్రజెంట్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో కొబ్బరికాయలను అయితే మనం తీసుకుందాం, మనకు తాగడానికి చాలా యూజ్ అవుతుంది. సో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మనకు చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువగా కాస్తున్నాయి. సో తీర ప్రాంతంలో ఎండలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. సో గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మనకు వీలైనంత త్వరగా మనం మనకి ఉండాల్సిన ప్లేస్కి మనం షెల్టర్ అన్నీ చూసుకోవాలి. సో మనమైతే మనం కొబ్బరి బొండాలను అయితే మనం యూజ్ చేసుకుందాం. సో వాటిని మనం తీసుకొని ముందుకు అలా సాగుదాం. మనకైతే ఇప్పుడు కొన్ని బొండాలు దొరికాయి, వీటితో మనం ఈ రోజంతా గడపబోతున్నాం. ఇంకా కొబ్బరి చెట్లు అయితే చాలా చిన్నగా కాబట్టి మనకు చాలా ఈజీగా దొరికేస్తాయి. అది పెద్ద చెట్లు అయితే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. సముద్ర తీరం కాబట్టి కొబ్బరి చెట్లు అనేవి బాగా పెరుగుతాయి. ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. ఇంకా మన దగ్గర మిగిలింది ఒకటే. సో ప్రజెంట్ మనకి ఉండడానికి ఇది సరిపోద్ది. ఇంకేమైనా మనకు అవసరమైతే తర్వాత వచ్చి తీసుకోవచ్చు. ఇక చాలా టైం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ప్రజెంట్ అయితే ఎక్కాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కాల్ ఎక్కడ స్లిప్ అయినా సరే మనం డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి గైస్, లొకేషన్ చాలా బాగుంది కదా. చూడండి, మీకు చుట్టూ చూపిస్తాను. సో మనం అయితే కొంచెం త్వరగా వెళ్ళాలి.
ఎందుకంటే చీకటి కూడా ఇలా ఉంది. సో మనం షెల్టర్కి ఏమైనా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు కింద దిగాలి. అల్లెలు చాలా పెద్దగా వస్తున్నాయి. సో చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్ అయితే మనం సగం దూరం వచ్చాం. సో చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, సన్సెట్ అయిపోతుంది. సో మనం కొంచెం త్వరగా ప్రిపేర్ అవ్వాలి దేనికైనా సరే. నైట్ అయితే మనకు చేసుకోవడానికి ఏమవ్వదు, అంతా చీకటితో ఉంటుంది. సో ఇక్కడైతే చీకటి చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏదైనా సరే ముందుగానే చూసుకోవాలి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. చూడండి, ఫైనల్ అయితే మనం ఈ ప్లేస్కి వచ్చాం. చూడండి, సో ఇప్పుడైతే చాలా స్పీడ్గా వెళ్ళాలి. సూర్యాస్తమయం అవుతుంది ఇప్పుడు. ఇంకా కనిపిస్తున్నాయి క్రాబ్స్. అవి ప్రజెంట్ మనం అయితే పట్టుకోవడం ట్రై చేద్దాం వాటిని. చిన్న సైజులో ఉన్నాయి, మనకైతే అవి తినడానికి ఏం సరిపోవు. సో మ్యాక్సిమం మనం పట్టుకోవడం ట్రై చేద్దాం వాటిని. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో, ఎందుకంటే అవి మనం చూడగలనే బెదిరిపోయి వెంటనే నీటిలోకి వెళ్ళిపోతాయి. సో మనం కొంచెం దొంగలాగా ఆలోచించాలి మనం ఇక్కడ. సో చెప్పులు కూడా మనకి సేకరించట్లేదు. చూడండి, ఇదైతే నన్ను కట్ చేస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం అన్నాడు అది. ఇదైతే మొత్తం గుర్చేసింది దూరం. చాలా పెయిన్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, చూపిస్తాను మీకు. రక్తం ఎలా వస్తుందో. బట్ దీని అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వదిలేద్దాం. మనకి ఇది తినడానికి అయితే మనకి అంత మంచిది కాదు, చాలా చిన్న సైజులో ఉంది. కానీ ఇక్కడ చూడండి, జెల్లీ ఫిష్ చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం అదే, ఇవన్నీ జెల్లీ ఫిష్లు. మీకు చూపిస్తాను ఉంది. మనం అయితే వీటిని ఏం చేయలేము. సో మనం నీటిలో పారేద్దాం వీటిని. చూడండి, నా చెప్పులు ఎక్కడే పోయి. ఇంకో చెప్పు అయితే కనబడలేదు. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. వాటర్ అయితే చాలా ముందుకు వచ్చేస్తుంది. వీలైనంత త్వరగా మనం ఏదైనా చూసుకోవాలి ప్లేస్. మనకి ఈరోజు అయితే ఫుడ్ దొరికేలా అనిపించట్లేదు నాకు. సో ట్రై చేద్దాం.
ప్రెసెంట్ అయితే నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ కూడా వాటర్ మొత్తం అయిపోయింది చూడండి. మొత్తం ఏం లేదు, మొత్తం అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి ఇది ఒక్కటే ఉంది, మొత్తం వచ్చే దారిలోనే అయిపోయాయి మిగిలిన బోండాలు కూడా. సో ప్రజెంట్ మనం దీన్ని కట్ చేసి కానీ తాగుదాం. కొంచెం తాగుకొని కొంచెం నైట్ పెంచుకోవాలి, ఎందుకంటే మనకి చాలా దూరం వచ్చాం, ఇక్కడ దగ్గరలో కొబ్బరి చెట్లు కూడా ఏం లేవు. సో ఈ నైట్ మొత్తం మనకి ఇదే వాటర్తో సమానం. సమ్మె నీరు కూడా కొంచెం ముందుకు వచ్చేస్తుంది. సో మనకి షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఈ రోజుకి ఏదో ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం అక్కడే ఈ రోజుగా పడుకోవాలి. సో చూద్దాం. కెరటాలు కూడా చాలా పెద్ద వస్తున్నాయి చూడండి ఒకసారి, చాలా పెద్ద వస్తున్నాయి. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది కానీ కొంచెం భయంకరంగా కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మేబీ పాములు కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనం క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ. సో ఆల్రెడీ సగం అయితే అయిపోయింది, ఇంకో సగం ఉంది, అది నెక్స్ట్ ఎప్పుడు నైట్ దాహం వచ్చినప్పుడు తాగాలి ఇంకా. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెడదాం. ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ నల్లు అయితే కనిపించాయి. సో మీకు అవి ఎలా పడతారో చూపిస్తాను. మేబీ అవి మనకి రాత్రికి ఆహారం కూడా అవ్వచ్చు అవి. సో చూద్దాం, ఉండండి. చూడండి అక్కడ ఆ లొకేషన్లో ఉన్నాయి, మీకు ఎగ్జాక్ట్గా కనిపించదు. ఇప్పుడు నేను చూపిస్తాను అండి, వెళ్ళి పెడతాను వాటిని. అవి తెర ముందుకు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంది, ఎందుకంటే అవి మళ్ళీ మనం దాక్కొని ఉండాలి. దగ్గరికి వెళ్ళామంటే మళ్ళీ అవి మాయమైపోతుంది. నాకైతే పెద్ద దొరకట్లేదు, ఇది చిన్నది దొరికే చూడండి, చాలా చిన్నది ఇది. సో ఇంత చిన్న మనకైతే తినడానికి పనికిరావు. సో మనం దీన్ని వదిలేద్దాం లోపలికి. బాయ్. అంతే, పెద్ద అయితే లేవు ఇంకా, అన్ని చిన్న పిల్లలే ఉన్నాయి. ఇప్పుడు కర్రలు కట్టెలు మనం నరకాలి. మనం ఇందాక చూసాం చూడండి, ఆ చెట్టుని ఇప్పుడు ఎండిపోయింది మొత్తం టోటల్గా కంప్లీట్గా. దీన్ని అయితే మనం ఇప్పుడు తీసుకోవాలి. సో ముందుగా మనం చెక్ చేసుకోవడం బెటర్, ఏమైనా ఉండొచ్చు అక్కడ. వేగంగా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఫ్రై చేద్దాం కత్తి నరకడం దీన్ని.
చేరేసి ఉన్నాయి చేపలు. ఓ ఇంకా బతిగా ఉన్నాయి ఇవి. సో ఫైనల్గా అయితే మనకి 2 దొరికాయి ఈరోజు. నేనైతే మనకు అసలు ఈరోజు నైట్కి భోంచడం ఇంకేం ఉండదు అనుకున్నాను, కానీ మనకి 2 చేపలు దొరికాయి. సో చూద్దాం ఎలా ఉంటాయి. ఇవైతే నేను ముందు చాలాసార్లు తిన్నాను, చాలా చప్పగా ఉంటాయి చేపలు, అయితే టేస్ట్ ఏమి ఉండవు. సో మనకి ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా. సో ట్రై చేద్దాం, నైట్కి ఇదే మనకి డిన్నర్. ఇంకా ఇప్పుడు మనకి వంట అయితే ఇంకా ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ మనకు దొరికిన 2 చేపలు, మనకు లక్కీగా చేపలు అయితే దొరుకుతాయి. సో చూద్దాం. ఇప్పుడైతే రెడీ అయిపోయాయి, చూద్దాం మన చేపలు ఎలా ఉంటాయి. ఒకటి ఓకే, బాగా ఉడికినట్టు ఉన్నాయి చేపలు. సో చూద్దాం ఎలా ఉంటాయి. చేపలు అయితే చాలా బాగా ఉడికాయి, చూడండి స్కిన్ ఎలా వస్తుందో, దీని తోలు మొత్తం వచ్చేస్తుంది, చాలా బాగుంది. కొంచెం చప్పగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అంత చప్పగా ఏమి లేవు, చాలా బాగుంది. సో ఈ రెండింటితోటి మనం ఈ రోజు నైట్కి ఇదే మన డిన్నర్. ఇంకా చాలు, మనకి ఈ రోజు సరిపడే ప్రోటీన్స్ అన్నీ మనకి చేపల్లో ఉంటాయి. ఇప్పుడైతే మన క్యాంప్ ఫైర్ కూడా మొత్తం ఆడిపోయింది. సో మనం అయితే ఫుల్ తినేసాం మొత్తం, చాలా రాత్రి అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే మనం పడుకుందాం. ఇంకా మనం చూసాం కదా ఇందాక సాయంత్రం చూసిన ఆ ప్లేస్లో, ఇంక అక్కడే మనం స్లీప్ అక్కడే ఇంక ఈరోజు నైట్కి. సో ఇదే ఓకే, ఇక్కడే చూడడానికి. ఇంకా వర్షం పడినా సరే మనం ఏమవుదు, పైన మొత్తం ఉంటుంది, ఇంకా మనం ఇంకా తడం. ఇంకా ఓకే, ఇక్కడ ఇంకా పడుకుందాం ఇంకా మనం. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అయింది, ఇంకా మనం బయలుదేరుతాం. చూడండి మంటలు అవుతుంది మొత్తం అవుతుంది. ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్.